వుజూ చేసేటటువంటి విధానాన్ని కూడా ఇస్లాం ధర్మంలో ఖురాన్ హదీసుల్లో చాలా చక్కగా నేర్పబడింది. వుజూ చేసేటటువంటి విధానం గురించి సహీ అల్ బుఖారీ 159వ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వుజూ విధానాన్ని నేర్పినట్టు మనకు అక్కడ కనిపిస్తుంది. ముందుగా నియత్ చేసుకోవాలి. తర్వాత బిస్మిల్లా అని చెప్పి 2 చేతులు బాగా నీటిగా 3 సార్లు కడగాలి. దాని తర్వాత కుడి చేత్తో నీళ్లు తీసుకొని నోట్లోకి ఎక్కించుకొని 3 సార్లు బాగా పుక్కిలించి ఉమ్మేయాలి. తర్వాత కుడి చేత్తో నీళ్లు తీసుకొని ముక్కులోకి ఎక్కించి వేళ్లతో బాగా శుభ్రపరుచుకొని 3 సార్లు చేదాలి. దాని తర్వాత నీళ్లు తీసుకొని ముఖాన్ని 3 సార్లు నీటిగా కడుక్కోవాలి. గడ్డం కూడా హిలాల్ చేయాలి. దాని తర్వాత కుడి చేయి 3 సార్లు మోచేతి పై భాగం వరకు కడగాలి. తర్వాత ఎడమ చేయి 3 సార్లు కడగాలి. దాని తర్వాత తల మసాహ్ ఈ విధంగా ముందు నుంచి మొదలెట్టి ఎంట్రుకలు చివరి భాగం వరకు వెళ్ళి మళ్ళీ ముందు వైపునకు వచ్చి వదిలిపెట్టేయాలి. తర్వాత కుడి కాలు కడగాలి. తర్వాత ఎడమ కాలు కడగాలి. దాని తర్వాత అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అల్లాహుమ్మ జఅల్ని మినత్ తవ్వాబిన వ జఅల్ని మినల్ ముతతహహిరిన్ అనే ఒక దువా ఉంది. ఈ దువా చదవాలి. ఈ విధంగా చేసినట్లయితే అది పరిపూర్ణమైనటువంటి వుజూ అని అనబడుతుంది.